ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ప్రశాంత్, వదినా ఏం చేస్తున్నావు? ఐరన్ చేస్తున్నాను వదినా. నా చీర నువ్వెందుకు ఐరన్ చేస్తున్నావు? అంటే వదినా, ఇంటి పని వంట పని అంతా నువ్వే చేస్తున్నావు కదా, నాకు చేయడానికి పనేమీ లేదు. ఖాళీగా ఉంటే బోర్ కొడుతుంది. అందుకే ఏదైనా చేద్దామని ఈ ఐరన్ చేస్తున్నాను. అంతగా ఇస్త్రీ చెయ్యాలనుకుంటే ఇంట్లో మీ నాన్న బట్టలున్నాయి, నా బట్టలున్నాయి, మీ అన్నయ్య బట్టలున్నాయి. ఇంతమంది బట్టలు వదిలేసి దీని చీర ఇస్త్రీ చేయడం ఏంట్రా? అమ్మా, ఇంతమంది దేవతలుండగా నువ్వు ఈ దేవతనే ఎందుకు పూజిస్తున్నావని భక్తుణ్ణి అడిగితే ఏం చెప్తాడు? ఆ దేవత వాడికి మేలు చేసి ఉండొచ్చు, వరమిచ్చుండొచ్చు, కరుణిస్తుందన్న నమ్మకమైన అయ్యుండొచ్చు. నా వదిన కూడా అంతే. దారం తెగిన గాలిపటంలా ఎటగరాలో తెలియక ఇబ్బంది పడుతున్న నాకు ఒక దేవతలా నా మీద జాలి చూపించింది. మీరందరూ చీపో అన్నా కూడా వదిన చొరవ తీసుకొని నన్ను ఇంట్లోకి రానిచ్చింది. నాకు మళ్ళీ కొత్త జీవితాన్ని ఇచ్చింది. నీకు జన్మనిచ్చిన నీ తల్లి గుర్తులేదు కానీ కొత్త జీవితం ఇచ్చిన ఇది గుర్తుందా? అంతే కదమ్మా. నా వదిన రుణం తీర్చుకోవడానికి ఈ జన్మ సరిపోదు. ఈ ఇస్త్రీ చేయడాలు, ఈ చిన్న చిన్న పనులన్నీ ఉడత సాయాలు మాత్రమే. ఇంకా చాలా చెయ్యాలి. ఏంట్రా? అన్న వదినలకి దాసుడిలా బతకాలి, అదే నా ఆశ. ఏంట్రా, ఏమైంది? ఏం లేదు, ఖాళీగా ఉన్నాను, ఐరన్ చేస్తున్నాను. నీ బట్టలు కూడా ఉంటే ఇవ్వు, చేస్తాను. రెగ్యులర్గా లాండ్రీకి వేస్తున్నాం కదా, వద్దులే. అయ్యో అవును కదా, ఆ విషయమే మర్చిపోయాను. లాండ్రీకి వేస్తామని గుర్తు చేయాలి కదమ్మా, నువ్వు ఎప్పుడు ఇంతే. ఏంటో వీడు జైలు నుంచి వచ్చాక పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు. రామా, ఏమైంది? అది మగాళ్ళు ముగ్గురున్నారు, అత్తయ్య ఉంది. మీ బట్టలు కాకుండా నా చీర ఐరన్ చేయడం ఏంటి? మేమంతా వద్దు అన్నా కూడా తమరింటికి రానిచ్చారు కదా, కృతజ్ఞత చూపిస్తున్నాడేమో. ఎలాగా? పిచ్చదవ, నీ రుణం తీర్చుకోవడానికి ఏం చేయాలో తెలియక ఏదేదో చేస్తున్నాడు.